ఒకటి సాముయేలు 12వ అధ్యాయము. అప్పుడు సాముయేలు ఇజ్రాయేలీలందరితో ఇట్లనెను, ఆలకించుడి. మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీ మీద ఒకణ్ణి రాజుగా నియమించి ఉన్నాను. రాజు మీ కార్యములను జరిగించును. నేను తలనేరిసిన ముసలివాడను. నా కుమారులు మీ మధ్యనున్నారు. బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుచూ వచ్చి తిని, ఇదిగో నేనున్నాను. నేనెవని యొద్దనైనను తీసుకొంటినా, ఎవని గార్ధమునైనను పట్టుకొంటినా, ఎవనికైనా అన్యాయము చేసి తినా, ఎవనినైనా బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని ఎద్దునైనను లంచము పుచ్చుకొంటినా, అలాగు చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకవలెను. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరల నిత్తుననెను. నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధనైనను చేయలేదు, ఏ మనుషుని యొద్ద గాని నీవు దేనినైనను తీసుకొనలేదని వారు చెప్పగా, అతడు అట్టిది నా యొద్ద ఏదియు మీకు దొరకదని యెహోవాయును ఆయన అభిషేకము చేయించిన వాడును ఈ దినమున మీ మీద సాక్షులై ఉన్నారు అని చెప్పినప్పుడు, సాక్షులే అని వారు ప్రత్యుత్తరం ఇచ్చిరి. మరియు సాముయేలు జనులతో ఇట్లనెను, మోషేను అహరోనును నిర్ణయించి మీ పితరులను ఐగుప్త దేశములో నుండి రప్పించిన వాడు యెహోవాయే గదా. కాబట్టి యెహోవా మీకును మీ పితరులకును చేసిన నీతి కార్యములను బట్టి యెహోవా సన్నిధిని నేను మీతో వాదించినట్లు మీరు ఇక్కడ నిలిచియుండుడి. యాకోబు ఐగుప్తునకు వచ్చిన పిమ్మట మీ పితరులు యెహోవాకు మొరపెట్టగా ఆయన మోషే అహరోనులను పంపినందున వారు మీ పితరులను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చి ఈ స్థలమందు నివసింపజేసిరి. అయితే వారు తమ దేవుడైన యెహోవాను మరచినప్పుడు ఆయన వారిని హసోరు యొక్క సేనాధిపతి అయిన సిసేరా చేతికిని, ఫిలిస్తీన్ల చేతికిని, మోయాబు రాజు చేతికిని అమ్మివేయగా వారు ఇజ్రాయేలీలతో యుద్ధము చేసిరి. అంతటా వారు, మేము యెహోవాను విసర్జించి బయలుదేవతలను అస్తరోతు దేవతలను పూజించినందున పాపము చేసితిమి. మా శత్రువుల చేతిలో నుండి నీవు మమ్మును విడిపించిన ఎడల మేము నిన్ను సేవించెదమని యెహోవాకు మొరపెట్టగా, యెహోవా యెరుబ్బయలును బెదానును యొఫ్తాను సమూయేలును పంపి నలుదిశల మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మును విడిపించి నందున మీరు నిర్భయముగా కాపురము చేయుచున్నారు. అయితే అమ్మోనీయుల రాజైన నాహాషు మీ మీదికి వచ్చుట మీరు చూడగానే మీ దేవుడైన యెహోవా మీకు రాజయ్యున్నను, ఆయన కాదు. ఒక రాజు మిమ్మును ఏలవలెనని మీరు నాతో చెప్పితిరి. కాబట్టి మీరు కోరి ఏర్పరచుకొనిన రాజు ఇతడే. యెహోవా ఇతనిని మీ మీద రాజుగా నిర్ణయించి ఉన్నాడు. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా నుండినట్లు మీకును విరోధముగా నుండును. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. గోధుమ కోత కాలము ఇదే గదా. మీరు రాజును నిర్ణయింపుమని అడిగినందు చేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకొనుటకై యెహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనుచున్నాను. సాముయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యెహోవాకును సాముయేలునకును బహుగా భయపడి సాముయేలుతో ఇట్లని, రాజును నియమించుమని మేము అడుగుట చేత మా పాపములన్నింటినీ మించిన కీడు మేము చేసితిమి. కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము. అంతటా సాముయేలు జనులతో ఇట్లనెను, భయపడకుడి. మీరు ఈ కీడు చేసిన మాట నిజమే. ఆయనను యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి. ఆయనను విసర్జింపకుడి. ఆయన విసర్జింపు వారు ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయా స్వరూపములను అనుసరించుదురు. నిజముగా అవి మాయయే. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు
ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. అది నాకు దూరమవును గాక అని శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. మీరు కీడు చేయువారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు.